ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకే ఒక్క వార్త దావానంలా వ్యాపిస్తుంది. నిన్నటిదాకా ఒక స్టార్ హీరో పేరు వినిపిస్తే, ఈరోజు టాలీవుడ్ గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమోగిపోతుంది. అవును, సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్లో ఒక డేట్ గట్టిగా వినిపిస్తుంది. అదే జూలై 18. జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారట. కొందరైతే ఆయన సొంతంగా పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారు, దానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది అంటూ కథలు కథలుగా చెప్తున్నారు. మరికొందరు నందమూరి వారసుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో లెక్కలు వేస్తున్నారు. అసలు జూలై 18న ఏం జరగబోతుంది? తారక్ నిజంగానే పొలిటికల్ పార్టీ పెడుతున్నారా? లేక దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఈ రూమర్స్ ఎక్కడి నుంచి పుట్టాయి? అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు సడన్గా ఈ జూలై 18 టాపిక్ ఎందుకు స్క్రీన్ మీదకు వచ్చింది? దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలన్నీ ఒక తాటిపైకి వస్తున్నాయనే లీకులు అందుతున్నాయి. 2 రాష్ట్రాల్లోకి తారక్ ఫ్యాన్స్, ప్రెసిడెంట్స్, కీలక సభ్యులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ప్రారంభించడానికి ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారట. అయితే ఈ మీటింగ్ జూలై 18న జరిగే ఛాన్స్ ఉందని వార్తలు రావడంతో మన పొలిటికల్ విశ్లేషకులు, సోషల్ మీడియా మేధావులు దానికి రాజకీయ రంగు పులిమేశారు. ఎన్టీఆర్ అభిమాన సంఘాలను బలోపేతం చేస్తున్నారంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో పెద్ద పొలిటికల్ స్కెచ్ ఉండి తీరుతుంది అని ప్రచారం మొదలుపెట్టారు. దీనికి తోడు తమిళనాడులో రీసెంట్గా దళపతి విజయ్ తన ఫ్యాన్స్ క్లబ్స్ని పొలిటికల్ పార్టీగా టీవీకే మార్చిన విధానాన్ని కూడా దీనికి ముడిపెడుతున్నారు. విజయ్ లాగా తారక్ కూడా సైలెంట్గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారనుకుంటున్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయాలు కొత్త కాదు. ఆయన రక్తంలోనే రాజకీయం ఉంది. నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఆ గంభీరమైన కంఠం, ఆ అద్భుతమైన వాగ్దాటి తారక్కు పుట్టుకతోనే వచ్చాయి. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున తారక్ చేసిన ప్రచారం ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ఒక కుర్రాడు మైక్ పట్టుకుంటే లక్షలాది మంది జనం ఊగిపోయారు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని ప్రమాదాల వల్ల ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్కి వెళ్లారు. అయితే తారక్ పొలిటికల్స్కి దూరంగా ఉన్న పాలిటిక్స్ తారక్ని వదలలేదు. అమిత్ షాతో భేటీ జరిగినప్పుడు కానీ, ఏపీలో ఎలాంటి పొలిటికల్ చేంజ్ వచ్చినా కానీ ఎన్టీఆర్ ఎప్పుడు వస్తారు అనే చర్చ ఎప్పుడూ లైవ్లోనే ఉంటుంది. అందుకే ఇప్పుడు జూలై 18న రూమర్ రాగానే జనాలు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, ఒకవేళ సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ నిజమే, జూలై 18న తారక్ నిజంగానే ఏదైనా పొలిటికల్ అనౌన్స్మెంట్ ఇస్తే ఏమవుతుంది? ఏపీ రాజకీయాల్లో అదొక పెద్ద భూకంపం అవుతుంది. ఎందుకంటే తారక్కు ఉన్న మాస్ ఫాలోయింగ్, ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఒకవైపు అధికార టీడీపీలో నారా లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అనే చర్చ చాలా కాలంగా నడుస్తుంది. తారక్ కనుక ఓన్గా అడుగులు వేస్తే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్పై, అలాగే నందమూరి అభిమానులపై పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. విపక్షాలు కూడా ఈ పరిమాణాలను చాలా నిశితంగా గమనిస్తున్నాయి. అయితే ఇదంతా కేవలం నాణానికి ఒక వైపు మాత్రమే. మరి ఇన్ని రూమర్స్ నడుస్తుంటే తారక్ లేదా ఆయన టీం ఏం చెప్తుంది? బాస్, ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. జూనియర్ ఎన్టీఆర్ నుంచి కానీ, ఆయన అఫీషియల్ టీం నుంచి కానీ జూలై 18న పార్టీ పెడుతున్నట్టు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం తారక్ చేతి నిండా భారీ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. దేవరా, వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, ఇలా రాబోయే 3-4 ఏళ్ల వరకు ఆయన డైరీ పూర్తిగా ప్యాక్ అయిపోయింది. తారక్ కూడా చాలా సందర్భాల్లో క్లియర్గా చెప్పారు, ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది అని. కాబట్టి జూలై 18న కొత్త పొలిటికల్ పార్టీ ప్రకటన అనేది 99% కేవలం సోషల్ మీడియా సృష్టి మాత్రమే. కానీ ఒక విషయం మాత్రం నిజం అయ్యే ఛాన్స్ ఉంది. అదే అభిమాన సంఘాల పునర్వ్యవస్థీకరణ అండ్ సేవా కార్యక్రమాలు. తారక్ తన ఫ్యాన్స్ అందరినీ ఒక పద్ధతిలో గైడ్ చేయడానికి, సమాజ సేవ చేయడానికి ఒక పెద్ద ట్రస్ట్ లాంటిది లేదా అఫీషియల్ వెల్ఫేర్ వింగ్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. దాన్ని సోషల్ మీడియాలో కొత్త పార్టీ అని ప్రచారం చేస్తున్నారు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, జూలై 18న ఏదో ఒక అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ అది రాజకీయ పార్టీ మాత్రం కాదు. అది తారక్ ఫ్యాన్స్ కోసం లేదా ఒక మంచి కార్యక్రమం కోసం జరిగే అనౌన్స్మెంట్ అయ్యే ఛాన్సే ఎక్కువగా ఉంది. ఏదేమైనా జూలై 18న ఏం జరగబోతుందో తెలియాలంటే అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు? జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో రావాలా? వస్తే ఏ పార్టీ తరపున రావాలి లేదా సొంతంగా రావాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో
చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.